వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ తన కొత్త చిత్రం ది ఇండియా స్టోరీ విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ అధికారిగా కఠిన చర్యలతో వార్తల్లో నిలుస్తున్న ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండేని కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను తన అనుభవాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తుకారాం ముండే నిజాయితీ చిత్తశుద్ధిని తాను ఎప్పటి నుంచే ఆరాధిస్తున్నానని కాజల్ తెలిపారు. ఇదే విషయాన్ని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం తనను ఆలోచింపజేసిందని ఆమె పేర్కొన్నారు. నిజాయితీ చిత్తశుద్ధి నా ఉద్యోగంలో నా డిఎన్ఏలోనే భాగం. మీరు వాటిని ఏదో అసాధారణమైన విషయాలుగా ప్రశంసించడం చూస్తుంటే అవి ఎంత అరుదైపోయాయో అర్థమవుతోంది. ఇది విచారకరమైన విషయం అని తుకారాం ముండే అన్నట్లు కాజల్ తన పోస్టులో రాసుకొచ్చారు. కష్టమైనప్పటికీ సరైన పని చేయడానికి కట్టుబడిన ఆయన్ను కలవడం స్ఫూర్తినిచ్చిందని కాజల్ అన్నారు. సమగ్రత అనేది ప్రత్యేక గుణం కాదని, అది ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన ప్రమాణమని తుకారం వంటి అధికారులు గుర్తు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఆహార కల్తీ, మితిమీరిన పురుగు మందుల వాడకం, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తమ ది ఇండియా స్టోరీ చిత్రం కూడా చర్చిస్తుందని, ఆయన చేస్తున్న పనికి తమ సినిమా సందేశానికి సంబంధం ఉండడం యాదృచ్ఛికంగా అనిపించిందని పేర్కొన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న తుకారం ముండేకు ఆమె అభినందనలు తెలిపారు. కాగా శ్రేయాస్ తల్పడే కూడా నటించిన ది ఇండియా స్టోరీ చిత్రం జూలై 24న థియేటర్లో విడుదల కానుంది.